వెల్కమ్ టు రావణమ్మ కుకింగ్. బేసన్ లడ్డు తయారు చేద్దామండి. తయారు చేసే విధానం కప్పు శనగపిండి, కప్పు పంచదార, కొద్దిగా యాలకులు. పంచదార యాలకులు గండి మిక్సీ చేసుకుందాం. మిక్సీ అయిపోయిందండి. ఇంకా కప్పులో వేసేద్దాం. రెండు సరి సమానంగా మరి ఉండాలి కదండి. ఎవరికైనా కొలతలు చూసుకోవాలి కదా. స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి. నెయ్యి కొద్దిగా వేసుకొని జీడిపప్పు కొద్దిగా తీసుకొని వేసుకుందామండి. ఉండలు చుట్టాక దానిపై గార్నిష్ చేస్తే అందంగా ఉంటాయండి. పిల్లలు తినడానికి కూడా ఇష్టంగా తింటారు. వేగిపోయామండి, తీసిద్దాం పక్కకి. శనగపిండి వేసిద్దామండి. ఇప్పుడు శనగపిండి వేయాలండి. బాగా వేగితేనండి పచ్చివాసన పోయిన వరకు వేపాలా. మధ్య మధ్యలో నెయ్యి కొంచెం కొంచెం వేస్తుండాలా. అలాగా వేపితేనండి, లేకపోతే చెయ్యి ఆపామా అంటికిపోద్ది, కళాయికి నలుపు వచ్చేస్తుంది. అలా రాకుండా బాగా వేపాలా. పంచదార యాలకుపొడి ఇప్పుడు యాడ్ చేస్తామండి. కలిపేద్దాం. యాడ్ చేస్తాం, కలిపిస్తాము. అది కలపాలి, ఇంకా బాగా కలపాలండి. బాగా కలిపాక గొండి ఇలా వస్తుంది. పళ్ళెంలో పెట్టి కొద్దిగా నెయ్యి దాని మీద ఇచ్చేసుకొని వేసుకొని వెంటనే వేడివేడిగా ఉంటే ఉండలు చుట్టీలండి. దాని మీద గొండి జీడిపప్పు గార్నిష్ చేస్తాను. చిన్నపిల్లలేటి, ముసలిలేటి, పెద్దవాళ్ళేటి అందరూ తినొచ్చండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. నోట్లో పెడితే కరిగిపోతాయి, అలా ఉంటాయి బేసన్ లడ్డు. చక్కగాను మన ఇంట్లో చేసుకుని తింటే మనకు ఆరోగ్యం కదండి. హమీ హమీ బేసన్ లడ్డు రెడీ.